హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి అనుకుంటాం. మాట్లాడిన తర్వాత కొండ బద్దల కొట్టేస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఒక బోలాశంకరుడు. ఆయన ఎక్కడా కూడా ఏదో దాచుకుని మనసులో ఒకలాగా బయటకు ఒకలాగా బయట మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కాదైంది. ఆయన మనందరికీ తెలుసుగా ఇప్పటివరకు కొంత సుదీర్ఘమైనటువంటి విరామం తీసుకున్నారు హెల్త్కి రీత్యా సమస్యల వల్ల. దాని గురించి కూడా చాలా క్లియర్గా పిన్ టు పిన్ నాకు ఇలా జరిగింది, ఇలా వచ్చింది, ఇలా ఇబ్బంది పడ్డా, ఇది అని అంటే అసలు ఇంత చక్కగా పార్టీ గురించి కావచ్చు, ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇబ్బంది పడుతున్నటువంటి హెల్త్ ఇష్యూస్ గురించి కావచ్చు, రీసెంట్గా మనకు తెలుసుగా తమిళనాడుకి సంబంధించినటువంటి ఆ పోలికల గురించి కావచ్చు, 11 స్థానాలు వచ్చినటువంటి వ్యక్తులు కూడా మనకిచ్చేటువంటి సలహాల గురించి కావచ్చు, అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా ఈరోజు సనాతన ధర్మం అంటాడు, ఇంకోసారి ఏమో రైట్ అంటాడు, లెఫ్ట్ అంటాడు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి చాలామంది ఏదైతే మాట్లాడుకుంటున్నారో ఎన్ని వందల ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ గారు ఒకే ఒక్క స్పీచ్తో 1:10 నిమిషాలు ఇచ్చినటువంటి ఆ స్పీచ్తో మొత్తం అంతా కూడా పార్టీ నిర్మాణంపై ఆయన సీఎం అవ్వాలా లేదా పిఎం అవ్వాలా ఇంకొకటా ఏంటి అనే దానికి ఆయన దగ్గర ఇచ్చినటువంటి ఆన్సర్స్, ఆయన దగ్గర ఉన్నటువంటి సమాధానాలు నిజంగా చెప్తున్నాను కదా. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఏమీ తెలియదు, ఏమీ చూడడు, ఆయన వరకు చేరట్లేదు అని చాలామంది చాలా రకాలుగా అనుకున్నాం. ఈవెన్ నేను కూడా అనుకున్నా. బట్ అన్నీ కూడా ఆయనకు తెలిసేంత వరకు ఆయన అలాంటి స్ట్రక్చర్ని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. అలాంటి అంటే ఇన్పుట్స్ని కూడా ఆయన తీసుకునేటువంటి వ్యక్తుల్ని ఆయన జాగ్రత్తగా ఉంచుకున్నారనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి దాంట్లో సనాతన ధర్మం గురించి కావచ్చు, కాపు కులం గురించి కావచ్చు, ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అన్నిటి గురించి కూడా ఏవైతే వైఎస్ఆర్సీపీ చెప్పేది లేదా ఇంకొకరు చెప్పేది, ఎవరు చెప్పితే ఏ మాటలైతే వాళ్ళ బయట మాట్లాడుకుంటున్నారో మనం ఎదురుగుండా కూర్చుని ఒక్కొక్కళ్ళు 1-to-1 మాట్లాడుకున్నటువంటివి కూడా పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళాయి. అవన్నీ కూడా ఆయన దృష్టిలో ఉన్నాయి. ఆయన పార్టీ నిర్మాణానికి సంబంధించి ఎందుకు 12 సంవత్సరాల పాటు టైం పట్టింది, ఇప్పుడు దాని మీద ఎందుకు ముందడుగు వేశారు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. ఇవన్నీ మీరు ఒక్కసారి ఆ స్పీచ్ చూస్తే కనుక చాలా క్లియర్గా అర్థమవుతుంది. అందుకని చెప్తున్నాను కదా, 100 ప్రశ్నలకి ఒకే ఒక్క స్పీచ్తో సమాధానం ఇచ్చారు. అన్నిటికీ కూడా చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి అంటే కేడర్కి కావచ్చు, రాష్ట్ర ప్రజలకి కావచ్చు, కులాలతో మతాలతో కొట్టుకుంటున్నటువంటి వ్యక్తుల గురించి కావచ్చు, హిందూ ముసుగులోనే ఉండి హిందూ మతాన్ని పాటిస్తూ ఏదైతే లడ్డూకి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద అక్కడ చేసినటువంటి దోపిడీ అంతా కూడా అందరూ కూడా హిందువులే అని చెప్పినటువంటి విధానం కావచ్చు. అందుకే చెప్తున్నాను కదా, పవన్ కళ్యాణ్ గారు సాధారణమైనటువంటి రాజకీయ నాయకుడు కాదు. ఆయన ఏదో ఒకలాగా సీఎం అయిపోవాలనుకునేటువంటి వ్యక్తి కాదు, ఏదో ఒకలాగా రాజకీయ పార్టీని నడపాలనుకునేటువంటి వ్యక్తి కాదు. ఆయనకంటూ ఒక బలమైనటువంటి ఐడియాలజీ ఉంది, సిద్ధాంతాల మీద ఆయన ప్రయాణం చేపిస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వ్యక్తిత్వం. 2024లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు సపోర్ట్ ఇచ్చారు, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన సీఎం అవ్వాలనే ప్రయత్నం ఎందుకు చేయలేదు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే నిజంగా చెప్తున్నాను కదా, ఆయన ఒక వ్యక్తిత్వ వికాస పాఠం. దాన్ని ఆయన ప్రతి స్పీచ్ని కూడా ఒక డాక్యుమెంటరీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది సమాజం గురించి కావచ్చు, ప్రపంచంలో జరుగుతున్నటువంటి అనేక ఇష్యూస్ మీద ఆయన అంటే చాలామందికి కొన్ని సిద్ధాంతాల మీద అలా నిలబడిపోతారు. అంటే ఇప్పుడు లెఫ్ట్ వింగ్ ఉందనుకోండి, వాళ్ళ ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ ఆలోచనల మీదే ఇంకా దాని మీద కట్టుబడిపోయి ఉండిపోతారు. అది పాత చింతకాయ పచ్చడైనా సరే అలాగే ఉంటారు ఇంకా. అలాగే రైట్ వింగ్ అనుకోండి, ఇంకొక దానికి సంబంధించి వాళ్ళు అలాగే ఉంటారు. ఇక్కడ వీళ్ళిద్దరిలో మంచి తీసుకుని ప్రజలకి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉన్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా చక్కగా పార్టీని నడుపుకుంటూ ముందుకు వెళ్ళటం ఎలాగో మిగతా పార్టీలకు నేర్పించేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారికి ఉంది. కాకపోతే ఆయన ఒక్కడే.
అందుకే కొంచెం లేట్ అవుతుంది అనేటువంటిది చాలా క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇంకా చెప్తున్నాను కదా, దాని గురించి సపరేట్గా ఆయన మీద ఏవైతే ఆయన స్పీచ్లు మాట్లాడారో దాని గురించి సపరేట్గా మనం పార్ట్లుగా ఏ ఇష్యూస్ మీద అయితే గతంలో ఆఖరికి నేను మాట్లాడినటువంటి చాలా ఇష్యూస్ కూడా ఆయన నోటి వెంట నిన్న కనిపించాయి. జనసేనకి సంబంధించినటువంటి పిఓసీలు ఇన్ఛార్జీలు వాళ్ళ సభ్యత్వాలు కూడా చేసుకోకుండా పక్క వాళ్ళతో చేపించలేకుండా మీరెందుకయ్యా అనేటువంటి మాటలు కూడా విన్నాం. మనం దాని గురించి నెల్లూరుకి సంబంధించినవి కావచ్చు, రామచంద్రాపురం కావచ్చు, మిగతాకి సంబంధించిన అన్నిటి గురించి కూడా మనం చేసాం. అవన్నీ కూడా ఆయన వరకు వెళ్ళాయి అనేటువంటిది. అలాగే ఇంకొక మాట చాలా క్లియర్గా చెప్పచ్చు. నేను ఊళ్ళో పెళ్ళికి కుక్కల అడావిడి అని చెప్పి ఎక్కడో తమిళనాడులో రాజకీయాలు చేసి ఆయన ఎవరో సీఎం అయితే ఇక్కడ అడావిడి ఎక్కువైపోయింది. దాని గురించి ఈ మాట మాట్లాడితే ఆయన నోటి నుంచి కూడా అది రావటం అంటే చాలా ఉన్నాయి. ఆయన అంత ఇన్డెప్త్గా ఆయన తీసుకుంటున్నారు, ప్రతి దాన్ని కూడా ఆయన చూస్తున్నారు. ఆయన చూడట్లేదు అనుకుంటే పొరపాటే. ప్రతి నాయకుడు ఏది పడితే అది చేసేయచ్చు అని అనుకుంటే అది తప్పే, అందులో ఎటువంటి సందేహం లేదు. పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు, జాగ్రత్త అనేటువంటిది కనిపిస్తుంది. దాని గురించి కూడా మనం సపరేట్గా వీడియోలు చేసుకుందాం. ముందైతే నాకు తెలిసి మీరు ఒకసారి ఆ స్పీచ్ చూడండి, ఆ తర్వాత దాని మీద విశ్లేషణ కూడా మనం చేద్దాం.